అన్న నమస్తే, మీ పేరు? నాగరాజు అన్న. నాగరాజు, ఏం చేస్తుంటారు? బేల్దారి పని చేస్తా. ఏ ఊరు మీది? తాళూరే. తాళూరు. అంటే ఇప్పుడు ఈ తాళూరులో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అధికారులు చెప్తున్నట్లుగానే జరుగుతుందా లేదా? బాగానే ఉంది కానీ కొద్దిగా మాకు నీటి ఎద్దడి వచ్చింది. ఇంకా నీళ్లు సరిగ్గా రాకపోవడం కారణం బోర్లో నీళ్ళు లేవు. వ్యవసాయకులు నీళ్ళ కోసమే ఇబ్బంది పడుతున్నారు. అంటే మరి నీళ్ళ సమస్య అంటున్నారు, మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? మాకు నీరు ఇబ్బంది ఉంది ఇలాగా అని. లేదు, అసలు లేదు. ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు ఆల్రెడీ ఇళ్ళకి. ఎప్పటి నుంచి తోలుతున్నారు ట్యాంకర్లతో? ఇప్పుడు సంవత్సరం నుంచి తోలుతానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఊర్లో అసలు బోర్లు లేవా? బోర్లు ఉన్నాయి కానీ వాటర్ లేవు భూమిలో. అది మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. రోడ్లు బోర్డులు చూస్తున్నారు కదా మీరు కూడా, అన్నీ బాగానే వేపిస్తున్నారు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? మాకైతే మై హోప్ ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నాం. ఎందుకని? అభిమానం కాబట్టి. మరి రాష్ట్రంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారే. ఎందుకని? అది మా ఇష్టం కదా, ఆయన మంచి చేస్తాడని. బాబాయ్ నమస్తే, మీ పేరు? తాటికొండ సుబ్బారావు. సుబ్బారావు గారు, ఏం చేస్తుంటారు? నేను ఈ పని చేస్తాను. ఇస్త్రీ పని. ఇస్త్రీ. ఏంటి మీ ఊర్లో అభివృద్ధి బాగా జరుగుతుందా? అభివృద్ధి బాగానే జరుగుతుంది. నాయకులు మాకు పని చేయటం లేదండి. నాయకులు చేయట్లేదు. నాయకులు మాకు పని చేయటం అది. నేను ఇద్దరుపేటలోని పెట్టుకుంటే ఇప్పుడు రాలా. ఈ ఇళ్ళకి పెట్టుకుంటే రాలా, మాకు రాలా. పెట్టుకున్నా రాలేదు. పెట్టుకున్నా రాలా. ఇల్లు పాడేసింది, మా ఇల్లు చూద్దు కదా. భవంతి పాడేసాం. భవంతి పాడేస్తున్నాం. ఇప్పుడు 8 నెలల నుంచి అద్దెంట్లో ఉంటున్నాం. ఏమంటున్నారు మరి అధికారులు? వస్తాయి అంటున్నారు. ఎప్పటికి వస్తాయి అంటున్నారు? వస్తాయి అన్న మాటే కానీ రెండు మాటలేదు. ఎప్పుడు వస్తాయని చెప్పట్లా. చెప్తాం పోయినా చెప్తాం. అది పింఛన్ మాత్రం నాకు 9 నెలల నుంచి వస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ మీకు పింఛన్ వచ్చిన కానీ. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? నేను టీడీపీ. నేను చీఫ్ ఇచ్చేస్తా. కావాలంటే అవసరం అయితే నేను చీఫ్ ఇచ్చేసే అవకాశం. నేను పట్టి నుంచి టీడీపీ. మా వద్ద శాఖలోళ్ళు ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. ఆ 10 ఇళ్ళలో ఎప్పటి నుంచి టీడీపీ. అని ఇప్పుడు ఈ ఊర్లో రావాల్సిన పథకాలు, ఈ ఊరు అని కాదు మొత్తం మీద చూసుకుంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా. మరి అందులో ఎంత నిజం ఉంది? టీడీపీ వాళ్ళకి ఇవ్వటంలా, వైఎస్ఆర్ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మాకు ఇవ్వటంలా. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ఈ తాళూరులో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి అంటే మామూలుగా వాటర్ మంచి ప్రాబ్లం ఉన్నాయి. రైతులకి వర్షాలు ఒక ప్రాబ్లము. మంచినీరు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ బాగా. ఏంటి ఎలా గడుస్తుంది మంచినీరు లేకుండా? గడుస్తుందంటే ఏదో వాళ్ళు ఎదో ల్యాండ్ వాటర్ ఉంటే ఇప్పుడు వారానికి ఒకసారి వస్తాయి. అట్నే ఇంకా అన్న చోట బోర్ ఉంటే ట్యాంకర్లతోటి బొంకలతోటి అది తోలుకొని తంటాలు పడుతున్నారు ప్రస్తుతానికి. బోర్ వేస్తే నీరు పడే అవకాశం ఉందా ఈ ప్రాంతం? బోర్ వేస్తే 400-450 వేస్తే ఏదో లైట్గా ఒక ఇంట్లో ఒక గడుతుంది, పబ్బం గడుతుంది. సమస్య ఉంది కదా, మరి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా మంచినీటి సమస్యని? ఎమ్మెల్యే గారి దృష్టి కంటే ఏమో నాయకులు తీసుకెళ్ళినా నీళ్ళు లేని ఆయన మాత్రం ఏం చేస్తారు? గ్రౌండ్ వాటర్ లేని ఇబ్బందిగా ఉంది. సాగర్ వాటర్ కూడా మాకు కింద ఏం సరిగ్గా రావట్లేదు. అప్పుడు ఫస్ట్లోనేమో 2 పంటలు వేసుకోమని చెప్పాడు. ఇప్పుడేమో 2 పంటలు కాదు మళ్ళీ వారబంతిగా పెడుతున్నాడు. అంతా ప్రాబ్లం ఉంది. ఏంది ఈ రుణమాఫీ ఒకటి ఎప్పుడేదో చేస్తానన్నాడు. రుణమాఫీ కూడా 2 సార్లు లేదు, కొద్దిగా ఇచ్చారు. అవి వడ్డీలకి సరిపోతా ఉన్నాయి. మీకేమన్నా పడిందండి రుణమాఫీ? రుణమాఫీ ఏదో 2 సార్లు కొద్దిగా ఇచ్చారు. తర్వాత ఎంతవరకు అడ్రస్ లేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు ఓవరాల్గా చూసుకుంటే? ఎమ్మెల్యే గారు పని అంటే ఎమ్మెల్యే గారు పర్వాలేదు. రోడ్లు బోర్డులు చేస్తాడు, పర్వాలేదు అంతవరకు. ఆయన వరకే ఏ గొడవలు కానీ అట్లాంటి దానికి ఒప్పుకునేవాడు కదండి. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? మళ్ళీ గెలిచే అవకాశం జనంలో మార్పు వచ్చేసింది. వ్యతిరేకత చంద్రబాబు మీద బాగా వ్యతిరేకత ఉంది, రైతుల్లో కానీ అన్ని కులాల్లో కానీ. అప్పుడు అవకాశాలు తక్కువే. అంటే మరి ఎవరు గెలిచే అంటే ఏ పార్టీకి అవకాశం ఉందంటారు ఇక్కడ కానీ రాష్ట్రంలో కానీ? రాష్ట్రంలో అయినా ఎక్కడైనా వైఎస్ఆర్కే అవకాశం కొత్త చూడాలని జనంలో ఉంది. బాబాయ్ నమస్తే, మీ పేరు? సుబ్బారావు అండి. ఏం చేస్తుంటావు? సోడా వ్యాపారం. మరేంటి మీ ఊర్లో అభివృద్ధి బాగా జరిగిందా? ఆ ఊర్లో రోడ్ల అభివృద్ధి మటుకు జరిగింది. ఇంకేం జరగల? ఇప్పుడు మిగిలిన వాళ్ళకి పింఛను రేషన్ అయ్యన్నా ఇస్తున్నారా? సరిగ్గా ఇస్తున్నారు. మరేంటి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారి పనితీరు ఏముందండి, ఊర్లో నేను పని కోసం పోతే ఊర్లో నాయకులు తీసుకుని రమ్మన్నారండి. ఊళ్ళో నాయకులు లేకపోతే రానివ్వట్లేదు. లేదు, మీరెవరు మాకేం తెలుసు, మీ ఊరు నాయకులు చెబితే మీ పని చేస్తామని. మరేంటి మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా తక్కువ అండి.
ఎందుకని? జగన్ మీద అభిమానం సార్. జగన్ మీద అభిమానం.